యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ అడల్ట్స్ ఎవరైతే 18 నుంచి 45 వయసు మధ్య ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి ఒక రూమర్ చాలామంది డిస్కస్ చేస్తున్నారనమాట. గత 40 రోజులుగా కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ వయసు అంటే 18 to 45 మధ్య ఉన్న వాళ్ళలో దాదాపు 22 మంది చనిపోయారంట హార్ట్ అటాక్తో. అసలు దీనికి ప్రధానమైన కారణం ఏంటని చెప్పి చాలామంది చర్చిస్తున్నారు. ఈ కారణం అంతా ఎక్కువ మంది కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకున్నందువల్లే వాళ్ళు చనిపోతున్నారు, వ్యాక్సిన్ వల్లే ఈ ప్రభావం అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. దీని మీద కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ మరియు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, దాంతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రీసెర్చ్ చేశారనమాట. ఐసీఎంఆర్ వాళ్ళు ప్రత్యేకమైన స్టడీ ఒకటి చేశారు. రిట్రాస్పెక్టివ్ మల్టీసెంట్రిక్ మ్యాచ్డ్ కేస్ కంట్రోల్ స్టడీ అని చెప్పి చేశారనమాట. అసలు వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్లే కారణమా లేకపోతే ఎందుకు అని చెప్పి. అయితే ఇదంతా రూమర్ అని చెప్పి దీనివల్ల వ్యాక్సిన్ హెసిటెన్సీ స్టార్ట్ అవుతుందని చెప్పి లక్షల కోట్ల మంది వ్యాక్సిన్స్ వేసుకున్నారు, ఎవరికి ఏం కాంది, అతి కొద్ది మంది ఎందుకు చనిపోతున్నారని చెప్పి రీసెర్చ్ చేశారనమాట. కోవిడ్ వ్యాక్సిన్కి ఈ హార్ట్ అటాక్స్కి ఏ విధమైన సంబంధం లేదని ఐసీఎంఆర్ రిపోర్ట్లో వచ్చేసిందనమాట. వ్యాక్సిన్స్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ని సేవ్ చేశాయి. అంతేకాదు ఇలా రూమర్ స్ప్రెడ్ చేయడం వల్ల వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు భయపడతారు, వ్యాక్సిన్ హెసిటెన్సీ స్టార్ట్ అవుద్దని కూడా ఈ రిపోర్ట్లో చెప్పారు. కర్ణాటక గవర్నమెంట్ హసన్ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు కూడా ఇదే ప్రకటన చేశారనమాట. అసలు మరి ఇంతమంది యూత్, ముఖ్యంగా ఎవరైతే మధ్య వయస్కులు యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి? ఉదాహరణకు మనం చూద్దాం. కర్ణాటకలో చాలా ఫేమస్ ఫిల్మ్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఆయన కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇలా చాలా మంది మన చుట్టాల్లోనో బంధువుల్లోనో కూడా సడన్గా ఒక ఏజ్ రాగానే చనిపోతున్నారు అనమాట. వాళ్ళు ఏజ్డ్ అంటే 70 years 80 years అక్కర్లేదు, 30-40s చనిపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం జెనెటిక్ మ్యూటేషన్స్ అయి ఉండొచ్చు, లేదా లైఫ్ స్టైల్ డిసీజెస్. రీసెంట్గా మనం చూస్తే కోవిడ్ టైంలో మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుంటున్నాం, స్క్రీన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఎక్కువ నడవట్లేదు. వీటన్నిటి వల్ల మనకి హై బీపీ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, ఫ్యాటీ లివర్ రావచ్చు, ఇలా చాలా రకరకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వీటన్నిటితో పాటు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్, కోవిడ్ వ్యాక్సిన్స్ కాదు, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ అంటే కోవిడ్ బాగా 2-3 సార్లు ఎఫెక్ట్ అయ్యి లివర్ ఫంక్షనింగ్ తగ్గి అలాంటి కారణాలు అనమాట. సో యంగ్ అడల్ట్స్లో హార్ట్ అటాక్స్ రావడానికి కారణం కోవిడ్ వ్యాక్సినేషన్ మాత్రం కాదు అని చెప్పి అన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దాంతోపాటు మన లైఫ్ స్టైల్లో మార్పు, తీసుకునే ఓవర్ స్ట్రెస్ కావచ్చు, ఒక చోట కూర్చుని కదలకుండా ఉండటం కావచ్చు, దాంతోపాటు మన లైఫ్ స్టైల్ అంటే మనం జాబ్ చేసే విధానం కూడా ఎక్కువ గంటల కొలది మనం అసలు మూవ్ అవ్వకుండా కూర్చోవడం కావచ్చు. అసలు మనిషి కూర్చోడానికి పుట్టలేదు, మనిషి శరీరం కూర్చోడానికి మాత్రమే కాదు, అసలు ఎక్కువసేపు కూర్చోకూడదు అని చెప్పి కూడా చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట. దాంతో మనం మూవ్ అవుతూ ఉండాలి, మన శరీరం కదిలిస్తూ ఉండాలి, మన పని చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మెంటల్ హ్యాపీనెస్ కూడా స్ట్రెస్ తగ్గిస్తుంది అనమాట, పీస్ కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ. సో దీనివల్ల హార్ట్ అటాక్స్ తగ్గుతాయి. దాంతోపాటు పాత రోజుల్లో రావట్లేదు, సేమ్ అంటే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత ఈ మధ్య కాలంలో లాస్ట్ 10-20 సంవత్సరాల నుంచి ఈ హార్ట్ అటాక్ ప్యాటర్న్స్ ఒకేలా ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల పెరగలేదు. సో దాన్ని యువత అర్థం చేసుకుని, ముఖ్యంగా యంగ్ అడల్ట్స్ అర్థం చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోవాలని కూడా హెల్త్ నిపుణులు చెప్తున్నారు.